అంటే చదువు ముఖ్యం. అలాగే స్పోర్ట్స్ అండి. స్పోర్ట్స్ అనేవి ఇప్పుడున్న కార్పొరేట్ సంస్థల్లో చూస్తుంటే మనం విద్యా సంస్థల్లో చూస్తుంటే అసలు పిల్లలకి శారీరక సౌష్ఠవం అనేది లేకుండా పోయింది. బికాజ్ ఆఫ్ ఆ బట్టి పట్టించడం కానీ ఆ ర్యాంకుల మీద పెట్టిన దృష్టి దీని మీద లేకుండా పోయింది. దానివల్ల ఇలాంటి సూసైడ్ అటెంప్ట్ చేయాలనే ఒక ఆలోచనలు, ఇలాంటి అదర్ యావిగేషన్స్ ఎక్కువ చిల్డ్రన్స్లో వస్తుందేమోననేది విఘ్నులు చెప్తున్నమాట. మీరేమంటారు? అంటే నాకు ప్రత్యేకంగా ఏం తెలియదండి. బట్ ఏంటి స్పోర్ట్స్ విషయానికి వస్తే నేను దానికి ఆన్సర్ చేయొచ్చు అండి. అంటే లైక్ డెఫినెట్గా కొన్ని స్పోర్ట్స్ మాత్రం వీఆర్ రియలీ ఎక్సెలింగ్. అంటే ఒక చిన్న వయసు నుంచి ఒక స్పెషలైజ్ చేయటం. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐపీఎల్ ఉంది. ఐపీఎల్ మూలంగా మనకి ముందు ఒక 11 స్థానాలు ఉండేవి మొత్తం కలిపితే ఇండియాలో. సో కాంపిటీషన్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు అంటే ఇప్పుడు యూ సీ చిల్డ్రన్ ఫ్రమ్ ఎ యంగర్ ఏజ్ లైక్ ఫోకస్డ్. అంటే ఇప్పుడు నేను క్రికెటర్ అవ్వాలనుకుంటున్నాను అని, అంటే అది ఆ ఫోకస్ దృష్టి ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంది. సో దీని మీద టైం వేస్ట్ చేయకుండా దాని మీద టైం వేస్ట్ చేయకుండా లైక్ యూ కెన్ బీ మోర్ ఫోకస్డ్. సో దట్స్ వై వీఆర్ డెవలపింగ్ లైక్ ఫెంటాస్టిక్ క్రికెటర్స్, ఫెంటాస్టిక్ స్పోర్ట్స్మెన్ నౌ మోర్ దెన్ బిఫోర్. అంటే మీడియా పెరిగిన తర్వాత అటు ఈవెన్ మీరు కబడ్డీ లీగ్స్, కబడ్డీ లీగ్స్ కానివ్వండి, బ్యాడ్మింటన్ లీగ్స్ కానీ అన్ని లీగ్స్ వచ్చినాయి. చాలా మందికి అవకాశాలు దొరుకుతున్నాయి. దానివల్ల కొంతవరకు బెటర్ డెఫినెట్గా. బట్ ఈ కార్పొరేట్ స్కూల్స్ వల్ల కొంచెం ఎక్కువ నష్టమే జరుగుతుంది. నేను ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయలేనండి. అంటే నేను గోల్కొండ హై స్కూల్ అలాంటి సినిమా చేశాను. అంటే దట్ క్రిటిక్డ్ ఆల్ దిస్ స్టఫ్. సో ఏదైనా కొంచెం బ్యాలెన్స్లో ఉండాలండి, అంతే. ఏదైనా అది నా అభిప్రాయం, అంతే.